హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్రలో భాగంగా మనం ఈ వీడియోలో ఆయన జననం మరియు బాల్యం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వీరప్పయ్యాచార్యులు శాలివాకన శకం 1608 నుంచి 1693 వరకు సాంద్రసింధు వేదమను పేర ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు. వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి శాలివాకన శకం 1693లో సజీవ సమాధి నిష్టనొందినారు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇక ఆయన జననం బాల్యం గురించి తెలుసుకుందాము. గంగానదీ తీరంలో బ్రహ్మాండ పురవాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబలు సంతానార్థులై కాశీయాత్ర చేశారు. కాశీనగరంలో పరమశివుడు కలలో కనిపించి విష్ణువు ఆమెకు కుమారుడిగా జన్మిస్తాడని చెప్పాడు. కొంతకాలానికి ప్రకృతాంబ గర్భం ధరించింది. నవమాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా సరస్వతీ నదీ సమీపంలో మగబిడ్డను స్వస్తి శ్రీ చాంద్రమానేన కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ప్రసవించింది. మరుసటి రోజు పరిపూర్ణయాచార్యులు కాలధర్మం చేశారు. ప్రకృతాంబ సమీపంలోని అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకొని తన బిడ్డను పెద్దవాణ్ణి చేయమని కోరి తను కూడా తనువు చాలించింది. కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువులో స్థితమైన పాపాగ్ని మఠాధిపతులైన విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు యనమదల వీరభోజయాచార్యులు వీరపాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు. సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్యదంపతుల చెంతకు దైవస్వరూపులు అయిన బ్రహ్మని అత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజయాచార్య, ఈ బాలుడు మహిమాన్వితుడు. మునుముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు. ఆ పిల్లవాడు వీరప్పయాచార్యులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. అది ఈనాడు కర్ణాటకలోని పాపాగ్ని మఠం బ్రహ్మంగారి ప్రథమ మఠంగా పేరుగాంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబపై సప్తశతి రచించి అందరినీ అబ్బురపరుస్తాడు. బ్రహ్మంగారి 10వ ఏట వీరభోజయాచార్యులు స్వర్గస్థులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి ఆశీర్వాదాలు కోరుతాడు. అందుకు వారి తల్లి నాయన వీరభోట్లయ్య అంటే బ్రహ్మంగారు చిన్ననాడు వీరభోట్లయ్యగా పిలువబడ్డారు. మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరితే ఎలాగంటూ శోకసంద్రంలో మునిగిపోతుంది. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి ఈ అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు. శరీరం పాంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని, ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరిబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకొని దేశాటనకు బయలుదేరాడు. వీరప్పయాచార్యులు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు వచ్చినప్పటికీ 15 ఏండ్లు కూడా లేని పసివాడు. అతడొక గుట్టపై ఆ రాత్రి పరుండెను.
ప్రాతకాలముననే ఆ గుట్టకెదురుగానున్న గృహము నుండి సంపన్నురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మ గుట్టపైనున్న చిట్టివాణ్ణి ప్రశ్నించెను. ఊరు పౌరులనడిగెను. ఆ బాలుడు పశువులు కాయునని పశువైద్యము తెలుసునని చెప్పగా అచ్చమ్మగారు బాలుడిని పశువుల కాపరిగా ఉండమనెను. ఇప్పుడు ఆ ప్రదేశమున చింతమాను మఠముగా కీర్తిగాంచెను. అచ్చమ్మగారిచ్చిన సంగటి ముద్దను తీసుకొని వీరప్పయ్య గోవులను తీసుకొని రవ్వలకొండ ప్రాంతమునకు వెళ్ళారు. ఆలమందను ఒక చోట చేర్చి ఒక గీతను గీసెను. గోవుల ఆ గీతను దాటజాలెను. ఇక్కడనే వీరప్పయ్య గులజార ముళ్ళుతో తాటి ఆకుపై కాలజ్ఞానం వ్రాయటం ఆరంభించాడు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూసి భయపడి పరుగు పరుగున అచ్చమ్మగారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకొని వెళ్ళి చుట్టూ గిరిగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతుంది అచ్చమ్మ. ఆమె అతన్ని చులకనగా చూచినందులకు తన్ను క్షమించమని వేడుకొనెను. జ్ఞానోపదేశం చేయవలసిందిగా అభ్యర్థించింది. అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉన్నది. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి. బ్రహ్మంగారు అచ్చమాంబకు ఆమె భర్తకు యాగంటి కొండ శిఖరం మీద కాలజ్ఞానమును ఉపదేశించారు. ఇతర భక్తులు వారిని అనుసరించి ఆ ఉపదేశాన్ని వినేవారు. కావున యాగంటి సమీప పర్వత ప్రాంతమునకు ముచ్చట్ల కొండ అని పేరు వచ్చింది. ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది. అచ్చమ్మ: పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని అడిగింది. బ్రహ్మంగారు: పరమాత్మ నీలో, నాలో, ఈ పశువుల్లో అన్నింటా అతను ఉనికి ఉంటుంది అన్నారు. అచ్చమ్మ: అతనిని ఎలా తెలుసుకోగలం? బ్రహ్మంగారు: అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపటం. ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం. అచ్చమ్మ: అతను స్త్రీయా పురుషుడా? బ్రహ్మంగారు: అతను నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనకు అతీతుడు. ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు. ఆయన బాల్యం మరియు జన్మం గురించి తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో ఆయన జీవిత చరిత్రలో భాగంగా ఇంకా కొన్ని విషయాలను తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.